నిర్గమాకాండం 20వ అధ్యాయం 13వ వచనం చదవమల్లా. నరహత్య చేయకూడదు. ఈరోజు ఈ వారం ఎంత చిన్నదో చూసారా? చదవడానికి ఒకే ఒక్క లైన్ ఉన్నా ఇది ధ్యానించడానికి చాలా విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. నరహత్య చేయకూడదు. నరహత్య అంటే ఏంటమ్మా? నరహత్య అనగా ఇంకొకరిని చంపడం, అంతేనా? ఒక మానవుడు ఇంకొక మానవుని చంపడమే నరహత్య. దాంట్లో పెద్ద లాజిక్ ఏమీ కూడా లేదు. మీరు సింపుల్గా చెప్పచ్చు. ఇప్పుడు చెప్పండి, నరహత్య అంటే ఏంటి? చంపడం, ఒకరికొకరు చంపుకుని సావడమే నరహత్య. ఈ నరహత్య కొరకు ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం. భారతదేశంలో ప్రతిరోజు ఎవరొకరు హత్యకు గురవుతూ ఉన్నారు, మరణానికి గురవుతూ ఉన్నారు. ఈ మరణం అనేది సాధారణంగా వచ్చేటువంటి మరణం కాదు. సాధారణంగా చనిపోయేవారు కొంతమంది అయితే చాలామంది హత్య చేయబడుతున్నారు. ఏ విధంగా హత్య చేయబడుతున్నారంటే కొట్టబడి కొనుపురితో పడవేయబడుతున్నారు, కొంతమంది పొడవబడుతున్నారు, కొంతమంది రకరకాలుగా వారు చనిపోవడం అనేది మన దేశంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి 1,00,000 మంది జనాభాలో 10 మంది హత్యలకే గురవుతున్నారంట. భారతదేశంలో 1,00,000 మందికి 10 మంది. సాధారణమైన మరణం కాదు. కక్షలు పెట్టుకుని ఒకడొకడు పేక్ కోసేసుకోవడం, లేకపోతే కాళ్ళు చేతులు నరికేసి ఆ కాలంలో ఒక చోట, ఈ రివర్లో ఒక చోట, సముద్రంలో ఒక చోట తల మొండు వేరు చేసి ఇలాగా రకరకాల కోణాల్లో చచ్చిపోతూ ఉన్నారు. హత్యలు చేయబడుతున్నారు. 1,00,000కి 10 మంది అంటే మన భారతదేశంలో చాలా కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇంచుమించుగా ఒక్క రోజుకి ఇంచుమించు 1,00,000 మందో 2,00,000 మందో కేవలం హత్య చేయబడుతున్నారు. నార్మల్గా చచ్చిపోయే వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకునేవారు, అది పక్కన పెట్టినా కేవలం హత్య చేయబడేటువంటి వారు మనం రఫ్గా ఒక కొద్దిగా క్యాలిక్యులేషన్లో 1,00,000 నుండి 2,00,000 మంది వరకు మన భారతదేశంలో ప్రతిరోజు హత్య ద్వారా చంపబడుతూ ఉన్నారు. ఈ హత్య అనేది ఒక మనిషి ఇంకొక మనిషిని చంపుట. దేవుడు ఒక మానవునికి ఇచ్చినటువంటి ఆయుష్ కొన్ని సంవత్సరాలు, కొన్ని దినాలు ఉంటే వేరొక వ్యక్తి వెళ్ళి ఈ యొక్క వ్యక్తి అధిక రోజులు బ్రతకకుండా ముందుగానే ఆయన ప్రాణాన్ని తీసివేస్తూ ఉన్నాడు. దాన్నే హత్య అని పిలుస్తాం. దేవుని దృష్టిలో హత్య అనేది ఘోరమైనటువంటి పాపం. అది దేవుడు చాలా కఠినంగా క్షమిస్తాడనమాట అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకో కూడా రీజన్ మనం వాక్యంలో చూడవచ్చు. నరహత్య అనేది దేవుడు ఎంకరేజ్ చేయడు. నరహత్య అనేది ఘోరమైనటువంటి పాపముగా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీవు ఇంకొక వ్యక్తి యొక్క ప్రాణమును మనము తీయడానికి వీల్లేదు. ఈ సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నేను వాక్యంలో ముందుకు వెళ్తాను. ఆ ప్రశ్న ఏంటంటే, నరహత్య అనగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపడం. ఇప్పుడు మరి మన దేశానికి బార్డర్లో మిలిటరీ వాళ్ళు ఉన్నారు. వారు యుద్ధాలు చేసినప్పుడు కానీ, ఫైరింగ్ చేసినప్పుడు కానీ, ఏ దేశమోడైనా మనిషే కదా. పాకిస్తానోడైనా, ఇండియా వాడైనా, అమెరికా వాడైనా, చైనా వాడైనా, ఎవడైనా మానవుడే, ఏ దేశం వాడైనా. ఇప్పుడు వీడు షూట్ చేసి ఇంకొకరిని చంపుతున్నాడు. మరి దేవుడు వీళ్ళని క్షమిస్తాడా? నరహత్య చేయకూడదు. ఒక మానవుడు ఇంకొక మానవుడిని చంపకూడదు. అది దేవుడు పెట్టినటువంటి అది యొక్క సిద్ధాంతం. మరి వీరు పొద్దున్న లెగితే యుద్ధాలు చేసి అవతల వాళ్ళని చంపుతున్నారు. మరి దేవుడు వాళ్ళని క్షమిస్తాడంటారా? మరి ఇంకొకటి కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు పోలీసులు ఉన్నారు, ఎవడైనా తప్పు చేసినోడు ఉన్నాడు. కొంతమంది జీవిత కారాగారం వేస్తారు, ఆడు బతుకుతాడు, జీవితాంతం జైల్లో ఉంటాడు, ఏదోలాగా బతుకుతున్నాడు, వదిలే. కొంతమందికి అయితే ఉరి శిక్ష వేసి వాడిని ఉరి తీసి బలవంతంగా చంపేస్తూ ఉన్నారు. దాన్ని దేవుడు క్షమిస్తాడా? మళ్ళీ కొన్నిసార్లు మనము ప్రయాణం అవుతూ ఏ కారులోనో బస్సులోనో, మన కారులో వెళ్తున్నామో, లేకపోతే ఏ ట్రాక్టర్ మీద నడుపుతూ వెళ్తున్నామో, ఏ లారీ నడుపుతున్నామో, ఏదో ఒకటి వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తున్నాం. మంచుకో
లేకపోతే ఏదో పొరపాటునో అధిక స్పీడ్ వెళ్ళడం వలనో గుద్దితే అవతల వ్యక్తి చచ్చిపోయాడు, దేవుడు మనల్ని క్షమిస్తాడంటారా? అవతల వ్యక్తిని చంపినటువంటి మనలను దేవుడు క్షమిస్తాడా? లేకపోతే ఆ విధంగానే పాపి కిందలాగా మనల్ని చూస్తాడా దేవుడు? ఒక్కసారి మనమే ప్రశ్నించుకుని ఆలోచించా. ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం మీ దగ్గర ఉంటే నేను చెప్పేటువంటి వాక్యం మీకు అర్థం అవ్వద్దు, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు పొరపాటునే మన ఇంట్లోకి ఎవడైనా దొంగోడు చొరబడ్డాడు అనుకోండి, మీ ఇంట్లో ఇంత బంగారం ఉంది. ఎంత ఉంది? ఉంటుంది. విశ్వాసుల దగ్గర బంగారం ఉండాలి. ఎందుకంటే మన విశ్వాసులందరూ ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. కొనుక్కోండి, బంగారం కొనుక్కొని మనసు అక్కడే పెట్టకండి, మనసు దేవుని మీద పెట్టి కొనుక్కొని పక్కన పెట్టుకోండి, తప్పేం కూడా కాదు. ఇప్పుడు నీ ఇంట్లో బంగారం ఉంది, ఎవడో దోచుకోవడానికి వచ్చేసాడు. ఇంక నువ్వు పక్కన బంగారాన్ని కాపాడుకోవాలి, ఓ పక్కన నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. వీటన్నిటిని కాపాడుకునేటువంటి క్రమంలో అని కొట్టి చంపేశావు నువ్వు. ఇప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడా? నరహత్య చేయకూడదు అన్నాడు దేవుడు. ఇన్ని విధాలుగా మరణానికి అవతల వ్యక్తిని ఇంకొక వ్యక్తిని చంపుతున్నటువంటి మానవులమైనటువంటి మనకి క్షమాపణ ఉందంటారా అని మనం ఆలోచన చేస్తే అవి నరహత్యతో పోల్చబడవు. నరహత్య అనేది వేరొక వ్యక్తి పైన కక్షను పెంచుకొని, వారవలేనిటువంటి మనసును పెంచుకొని, ఒక కుయుక్తితో ఒక ప్లాన్తో కావాలని ప్రాణం తీసేటువంటి వాడిది తప్పు. నీ కుటుంబాన్ని కాపాడుకునేటువంటి విషయంలో ఇప్పుడు ఆపద వచ్చింది, నీ కుటుంబాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ఆ పెనుగులాటలో అవతల వాడు చచ్చిపోతే నువ్వు హత్య చేసిన వాడు బాబు. ఎందుకంటే వాడిని చంపాలన్న ఆలోచన నీలో ఉండదు, ఆడెవడో నీకు తెలీదు. నిన్ను నువ్వు కాపాడుకునేటువంటి క్రమంలో ఆడు చచ్చిపోయాడు, తప్పు మంది ఎలా అవుద్ది? అది నరహత్యగా ఎంచబడదు. ఇప్పుడు ఒక దేశానికి కాపలా కాసేటువంటి సెక్యూరిటీ లేకపోతే మిలిటరీ వారు ఉన్నారు. ఒక కుటుంబానికి ఒక తండ్రిని లేక ఒక భర్తని దేవుడు ఒక యజమానుడిగా కాపాడి సంరక్షించేటువంటి వాడిగా ఒక పురుషుణ్ణి దేవుడు ఏ విధంగా పెట్టాడో, లేకపోతే ఇంట్లో పెద్దగా దేవుడు ఏ విధంగా పెట్టాడో మనం కాపాడాలి, సంరక్షించాలి, అన్ని విషయాల్లో చూసుకోవాలి. ఆ విధముగానే ఈ దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. నిన్ను, నీ కుటుంబాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షితంగా కాపాడేటువంటి బాధ్యత ఒక తండ్రి వలె ఆ బాధ్యతను దేవుడు ఎవరిపైన పెట్టాడంటే మిలిటరీ వారికి దేవుడు అప్పగించాడు. వారే గనక లేరనుకో మన దేశం అంతా ఏమైపోద్ది? వల్లకాడు అయిపోద్ది. వేరే పక్కన ఉన్నవాడు ఏ పాకిస్తానుడో వాడో వీడో వచ్చేసి తయారుగా ఉన్నాం కదా దోచేసుకుని వెళ్ళిపోతారు, అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతారు. కనుక వారి బారి నుండి మనల్ని కాపాడుట కొరకు, అంటే మనల్ని మనము కాపాడుకొనుట కొరకు, మన దేశాన్ని మనము కాపాడుకొనుట కొరకు మన యొక్క భద్రతా దళాలు బార్డర్లో పనిచేస్తూ ఉన్నాయి. రక్షించబడడానికి, సంరక్షించబడడానికి యుద్ధం చేస్తే అది నరహత్యగా ఎంచబడదు. అంత మాత్రమే కాకుండా నువ్వు వెళ్తూ పొరపాటున రోడ్డు మీద గమ్ముని అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో టెక్నికల్ ఇష్యూనో లేకపోతే మంచు వల్ల కనబడకనో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు గాయాలతో తప్పించుకుంటాం, కొన్నిసార్లు అవతల వ్యక్తి చనిపోవచ్చు. కానీ ఇంటెన్షనల్గా మనము ఆ హత్యను చేయలేదు కనుక కొంతమంది కావాలని గుద్దేస్తారు, అది నరహత్యతో సమానం. కానీ అవతల వ్యక్తి ఎవరో మనకు తెలియదు, కానీ పొరపాటున తగిలి మన దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు అనుకో, అది కూడా నరహత్యలోనికి రాదు. ఎందుకనంటే మనం కక్షపూరితంగాను కావాలని ఒక కుయుక్తతోనూ ఒక ప్లాన్తోనూ అవతల వ్యక్తిని చంపలేదు కనుక అది నరహత్యలోనికి రాదు. కానీ నరహత్య అంటే ఏమిటంటే కావాలని కక్షపూరితముగా కుయుక్తితో ఒక ప్లాన్తో కావాలని వెళ్ళి చంపడాన్ని, దాన్ని నరహత్య అని పిలుస్తూ ఉంటారు. హల్లెలూయా.
ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందా? నరహత్య అంటే ఏమిటి అనేటువంటి దానికి మీకు క్లారిటీ వచ్చింది కదా. కనుక ఇప్పుడు మనం వాక్యంలోనికి వెళ్దాం. ఇంకా మీకు క్లారిటీ కావాలి అంటే, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు వారి దేశాన్ని వారికి ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడు? యుద్ధాన్ని ప్రకటించమన్నాడు. అనేక దేశాలను దాటుకుంటూ వస్తూ ఉంటుంటే వారిని కాపాడుకొనుట కొరకు దేవుడే యుద్ధం చేయమని చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకు. కొన్నిసార్లు అయితే యుద్ధాన్ని ఏ విధంగా చేయాలో ఆ ప్లాన్, ఆ స్కెచ్ కూడా దేవుడే ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే మనల్ని మనము రక్షించుకొనుట కొరకు, మనము కాపాడబడుట కొరకు మనము డిఫెండ్ చేసుకోవచ్చు. ఆ డిఫెండ్ చేసుకునేటువంటి ప్రక్రియలో, విధానములో కొన్నిసార్లు గాయాలు చెందొచ్చు, కొన్నిసార్లు ప్రాణాలే పోవచ్చు. డిఫెండ్ చేసుకోవడం వేరు, కక్షపూరితముగా చంపుకొనుట వేరు. కనుక ఈ విషయాల్లో నరహత్య అంటే కుట్రపూరితంగా, కక్షతో, ఒక ప్లాన్ ప్రకారముగా ఎవరినైనా నువ్వు లేపేస్తే లేక చంపితే అది నరహత్య కిందకి వస్తుంది. దాన్ని దేవుడు క్షమించడు. దాన్ని పాపం అని దేవుడు చెప్పడం అనేది వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి ఈ వాక్యానికి నేను ఇవ్వబోయేటువంటి టైటిల్, హత్య అనేది ఒక ప్రాణమును తీయుట కంటే ఎక్కువైనది. హత్య అనేది ఒక ప్రాణాన్ని తీయుట కంటే ఎక్కువైనది. అంటే ఇప్పటి వరకు నేను ఉదాహరణలు చెప్పాను కదా. ప్రాణం తీయడం అంటే డిఫెండ్ చేసుకునేటువంటి విధానములో కొన్ని ప్రాణాలు పోవచ్చు. మనం అనుకుని ఏమీ కూడా ప్రాణాలు తీయం. కానీ హత్య అనేది అనుకొని కుట్రపూర్వకంగా ఇంకొక వ్యక్తిని లేపేయడం లేక చంపేయడం. అందుకనే ఈరోజు మన యొక్క వర్తమానం టైటిల్ ఏమిటంటే, హత్య అనేది ఒక ప్రాణమును తీయుట కంటే ఎక్కువైనది. కనుక దీంట్లో కూడా 3 విషయాలు స్పష్టంగా మనం చూడగలం. నరహత్య చేయరాదు అని ఒక ఆజ్ఞను దేవుడిచ్చాడు. కానీ చాలాసార్లు మనం దీన్ని ఒకే ఒక్క ఆలోచనతో దీని నుండి స్కిప్ అయ్యో, లేకపోతే దీన్ని మెల్లగా చదువుకున్నాహో ఇది దీనికి అర్థం అని చెప్పేసి మనం మిగతా ఆజ్ఞలకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ నరహత్య చేయరాదు అని దేవుడు ఒక సింగిల్ సెంటెన్స్ ఇచ్చాడు. కానీ దానిలో చాలా అమూల్యమైనటువంటి, మనము ధ్యానించవలసినటువంటి వాక్యాలు చాలా దాంట్లో దేవుడు దాచిపెట్టి ఉంచాడు. చాలాసార్లు కత్తిపెట్టి ఒకరిని చంపడమే హత్య అని మనం అనుకుంటాం. ఇంకా దాంట్లో దాగి ఉన్నవి, మనము ధ్యానించవలసినవి లేక తెలుసుకోవలసినవి కొన్ని విషయాలు ఉన్నాయి. ఈరోజు వాటిని ఈ 3 పాయింట్స్ ద్వారా వెలుగులోనికి తీయడానికి ప్రయత్నం చేద్దాం, బయటికి తీయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, చూడండి, హత్య అనేది దేవుని యొక్క భూభాగానికి చెందినది అని మనము అనుకోవచ్చు. హత్య అనేది దేవుని యొక్క భూభాగంలోనికి చొరబడడం లాంటిది, లేక ప్రవేశించే లాంటిది. హత్య అనేది దేవుని యొక్క భూభాగంలోనికి చొరబడుట లేక ప్రవేశించుట, దానితో సమానం. ఎందుకని ఈ విధంగా నేను అంటూ ఉన్నానో మీకు 2 విషయాలు చెప్తాను. ఎందుకనంటే, మొట్టమొదటిది, దేవుడు ఒక మనిషికి ప్రాణము పోసేటువంటి వాడు. ఆ యొక్క కంట్రోల్, ఒకరికి ప్రాణము పోయాలనేటువంటి కంట్రోలింగ్ అంతా కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉంది. నీలో ప్రాణము పోయాలి అంటే అది దేవుని చేతిలో పని, ఏ మనుషుల్లోనూ లేదు. కొన్నిసార్లు డాక్టర్లు ఎంత వైద్యం చేసినా ఎవ్వడు బతకడు, ఎంత వైద్యం చేసినా బ్రతికించలేరు. అయ్యో మేం చేయవలసింది మేము చేశాం, కానీ ఆయన పోయాడు, మేమేం చేయం అని అంటారు. నువ్వు నేను గుండెలు బాదుకుంటూ ఏడవాలి తప్ప ఇంక పైన చేసేది ఏమీ కూడా ఉండదు. ఇక్కడ దేవునిలో స్పెషల్ కేటగరైజ్ మనం చూస్తూ ఉన్నాం. ఏమిటంటే, దేవుడు ప్రాణమును పోసేటువంటి వాడు. ద లైఫ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క చేతిలో జీవం లేక జీవితం అనేది ఉన్నది.
ఒక మనిషికి ప్రాణము కావాలి అంటే అది దేవుని ఆజ్ఞ ద్వారానే కలుగుతూ ఉంది. ఈ భూమిని దేవుడు పుట్టించిన తరువాత ఈ భూమిపైకి నివసించేటువంటి లేక దేవుని యొక్క ప్రాణము పోసుకున్నటువంటి ఒక ప్రాణి తిరగాలి, లేక ఒక మానవుడు సంచరించాలి అని దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేసినప్పుడు ఆ ఆజ్ఞను ద్వారా పుట్టుకొచ్చినటువంటి వాడే మానవుడు. అందుకని ఈ యొక్క మనము జెనసిస్ అనగా ఆది కాండము 1వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తాం. దేవుడు అంటూ ఉన్నాడు, మన పోలిక చెప్పున మానవుణ్ణి మనము సృజించాలి. దేవుని ఆజ్ఞలో నుండి వచ్చినటువంటి వాడే మానవుడు. ఆ ఆజ్ఞలో నుండే దేవుడు మనల్ని తయారు చేయడం అనేది ప్రారంభించాడు. చాలాసార్లు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో కొన్ని థీరీస్ అంటారు. అవి చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఒక సూక్ష్మమైనటువంటి ఆ యొక్క పదార్థం నుండి, లేకపోతే యాటమో ఏదో అంటూ ఉంటారు, ఆ యాటమ్ నుండి ఈ యొక్క మనిషి ఫామ్ అయి వచ్చాడు. కొన్ని యుగాలుగా అది మార్పు చెందుతూ వచ్చి అది ఒక మానవ రూపాన్ని దాల్చింది అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ యూనివర్స్ ఆ విధంగా ప్రారంభమైంది, మనిషి ప్రారంభం ఆ విధంగా ఉందంటారు. మరికొంతమంది అయితే మనిషి కోతులో నుండి ఉద్భవించాడు. ముందు కోతంట 4 చేతులతో ఇళ్ళ పరిగెట్టేదంట, తర్వాత వంగిని నడవడం ప్రారంభించిందంట ఇలాగా, తర్వాత కొద్ది నిటారుగా ఇలా ఉండడం ప్రారంభించిందంట, తర్వాత ఇలా అయిపోయి ఈకులన్నీ ఊడిపోయి మనిషి అయ్యాడంట. ఇనువోడు ఎర్రిపప్పు అయితే ఎవడైనా ఏదని చెప్తాడు, అవునా? మనం నమ్మాలి. మరి ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి ఎగురుతున్న మరి కోతులు ఎప్పుడు మనుషుల్లో మారతాయి? ఎప్పుడు మారతాయి? ఆడికి తెలియదు. ఇలాంటివన్నీ కూడా లోకంలో మనం వింటూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? మానవుని యొక్క పుట్టిక, మానవునిలోనికి జీవమును సమస్తమును కూడా కలుగు చేసిన వాడు ఎవరు? దేవుడే. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం, మనందరికి కూడా తెలిసిన 139వ కీర్తన 13వ వచనం నుండి 16వ వచనం వరకు. నా అంతరింద్రియములను నీవే కలుగు చేశావు, నా తల్లి గర్భములో నన్ను నిర్మించినటువంటి వాడువు నీవే. నీవు నన్ను కలుగు చేసినటువంటి విధమును నేను చూడగా నాకు ఆశ్చర్యము భయము కలిగింది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞత. దావీదంటూ ఉన్నాడు, అయ్యా నా తల్లి గర్భములో నన్ను ఉద్భవింప చేసిన వాడువు నీవే, నా అంతరింద్రియములు అంటే నా కాళ్ళు చేతులు, నాకు లోపలైనటువంటి గుండెకాయ, అలాగే నా సమస్తమును కూడా తయారు చేసినటువంటి వాడువు నీవే. నా తల్లి గర్భములో నన్ను ఉద్భవింప చేసి నా సమస్తమైనటువంటి కలుగు చేసిన సమస్తమైనటువంటి అవయవములన్నిటిని కలుగు చేసి నన్ను పుట్టించినటువంటి వాడువు నీవే. అందుకనే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. అలాగే యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. యోబు 33:4. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవమును పోసెను. హల్లెలూయా. అమ్మ, బైబిల్ గ్రంథంలో క్లియర్గా దేవుడు రాయించాడు. ఒక చోట దావీదు భక్తుడు చెప్తున్నాడు, ఇంకో చోట యోబు గ్రంథంలో మనము యోబు సెలవిస్తూ ఉన్నాడు. యోబు ఏమని సెలవిస్తున్నాడు ఒకసారి మరొకసారి చదవండి. దేవుని యొక్క ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమును పోసింది. హల్లెలూయా. దేవుని యొక్క ఊపిరి మనలోనికి పోసి మనల్ని జీవాత్మలుగా చేశాడు. అంటే మనకి జీవమునిచ్చేటువంటి వాడు ఎవరు? మన ప్రభువైన యేసు. హల్లెలూయా. అలాగే మరొక మాటను మనం ఇక్కడ చూడవచ్చు. ఏదైతే జీవాన్ని పోశాడో అదే జీవాన్ని తీసుకోగలిగినటువంటి అధికారం ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉంది. హల్లెలూయా. చూడండి, అదే యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం, అలాగే అదే కీర్తనల గ్రంథం 104వ కీర్తన 29వ వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. మన ప్రాణమును తీసుకోగలిగినటువంటి అధికారము ఎవరికి ఉందంటే మన దేవునికి ఉంది. ఎందుకంటే మనకి ప్రాణము పోసినటువంటి వాడు ఆయనే, మన ప్రాణమును తీయగలిగినటువంటి వాడు ఆయన.
కానీ మన బ్రతుకు దినములను మనం ఏం చేస్తున్నామంటే కొన్ని విధానాల ద్వారా, కొన్ని అలవాటుల ద్వారా, మన కొన్ని పరిస్థితుల ద్వారా, కొన్ని యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యముల ద్వారా మన రోజులను మనమే కుదించేసుకుంటున్నామంట. దాని గురించి చూడండి, ఈ యొక్క సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం, అలాగే యోబు గ్రంథం 15వ అధ్యాయం 32 నుంచి 33 వరకు, అలాగే అదే యోబు గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం నుండి 16వ వచనం వరకు, 55వ కీర్తన 23వ వచనం, అలాగే ప్రసంగి 7వ అధ్యాయము 17వ వచనం. ఈ వచనాలన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, మీకు హోంవర్క్ లాగా. ఆ వచనాల్లో ఏ విధంగా మన యొక్క దినములను మనము కుదించేసుకుంటున్నామో ఆ వచనాల్లో మనం చూడవచ్చు. అంత మాత్రమే కాదు, మన దినములను హెచ్చించుకునేటువంటి లేక పెంచుకునేటువంటి అవకాశము కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అదే మొన్నటి వారం మనం ధ్యానించాం కదా, ఆ యొక్క నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం, నీ తల్లిదండ్రులను సన్మానించుట ద్వారా భూమిపైన నువ్వు దీర్ఘాయుమంతుడవుతావు. అలాగే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం, 91వ కీర్తన 16వ వచనం. ఇవన్నీ కూడా మీరు చదువుకుంటూ వెళ్తే మనకి దీర్ఘాయువును కలుగు చేసేవాడు ఆయనే. మన యొక్క ప్రాణమును తీసుకోగలిగినటువంటి అధికారము కలిగినటువంటి వాడుగా మన దేవుణ్ణి మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకి ప్రాణము పోసేటువంటి వాడు ఎవరు చెప్పాలందరూ కూడా. మనకి ప్రాణం పోసేటువంటి వారు ఎవరు? మనం ప్రాణము తీసుకోవడానికి అధికారం ఎవరికి ఉంది? మరి నీకెవరిచ్చారు? ఎప్పుడైతే నువ్వు హత్య చేస్తావో, ఎప్పుడైతే నువ్వు నరహత్యను చేస్తూ ఉన్నావో, దేవుని యొక్క స్థానాన్ని నువ్వు దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. దేవుని యొక్క స్థానాన్ని నువ్వు ఆశిస్తూ ఉన్నావు. ఒకరి ప్రాణము తీసేటువంటి అధికారం దేవునికి తప్ప ఎవరికి లేదు. దాన్నే నువ్వు చేతిలోనికి తీసుకున్నావంటే దేవుని యొక్క స్థానాన్ని నువ్వు ఆశించినటువంటి వాడు అవుతావు. దేవుని యొక్క స్థానాన్ని ఒకనొక సమయంలో ఒకడు ఆశించాడు. ఎవడాడు? లూసిఫర్. దేవుడు ఉండవలసినటువంటి స్థానంలో నేను ఉంటాను, నన్ను చూసి అందరూ కూడా పరవశులైపోతున్నారు, నేను దేవుడు ఉండవలసినటువంటి స్థానములో ఉంటాను అని కొంతమంది మూకను వాడు వెనకాలేసుకొని దేవునికి వ్యతిరేకంగా తిరిగాడు. దానివల్ల వాడికి వచ్చినటువంటి లాభం ఏముంది? ఏమీ కూడా లేదు. వాడు కిందకి త్రోసివేయబడి సాతానుగా నరకములోనికి వాడు త్రోసివేయబడ్డాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నీవిక్కడ హత్య చేస్తున్నావంటే దేవుని అధికారాన్ని నువ్వు ఆశిస్తూ ఉన్నావు. దేవుడు ఉండవలసినటువంటి స్థానంలోనికి నీవు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీకు ఎంత అధికారం ఉంటే, నీకు ఎంత డబ్బు ఉంటే, ఒక మానవుణ్ణి ప్రాణమును తీయగలిగినటువంటి అధికారం నీకు లేదు. అలాంటి హెచ్చింపుతనాన్ని చూపించిన వారందరూ కూడా నరకములోనే మగ్గిపోతున్నారు. హల్లెలూయా. అందుకని ప్రాణము పోయుటకైనను ప్రాణమును తీయుటకైనను దేవునికి మాత్రమే అధికారం ఉన్నది, మానవులమైనటువంటి మనకు అధికారం లేదు. ఇప్పుడు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్లోకి మనం వస్తాం. చూడండి, ఇప్పుడు 2వ పాయింట్ మనం చూద్దాం. దీనిలో కూడా కొన్ని కొత్త విషయాలు మనం నేర్చుకోవచ్చు. 2వ పాయింట్లోనికి మనం వద్దాం. 2వ పాయింట్ ఏంటంటే, హత్య అనేది మానవ జీవితానికి అంతరాయం కలిగిస్తుంది. ఎందుకని ఈ విధంగా చెప్తూ ఉన్నానంటే, హత్యలో కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. కొన్ని రకాలుగా హత్యలు చేసేటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. దాంట్లో ఒక 4 విషయాలు చెప్తాను. చెప్పడానికి కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ ముఖ్యమైనవి 4 విషయాలు మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. దాంట్లో మొట్టమొదటిది ఏమిటంటే ఫిజికల్ మర్డర్, అనగా భౌతికమైనటువంటి హత్య. భౌతికమైనటువంటి హత్య అంటే మనము వేరొక వ్యక్తిని నేరుగా వెళ్ళి చంపుట. దీన్ని మనం ఎక్కడ చూస్తామంటే బైబిల్ గ్రంథంలో కయ్యేను హేబేలును హత్య చేస్తూ ఉన్నాడు. నరహత్యాకం నుంచి ప్రారంభమైంది. ఆ రోజు కయ్యేను హేబేలుని యొక్క గొంతు కోసి హేబేలును, తమ్ముడైనటువంటి హేబేలును చంపేశాడు.
ఎప్పుడైతే ఆయన రక్తము ఈ భూమి త్రాగిందో, లేక ఎప్పుడైతే ఆ యొక్క హేబేలు రక్తము ద్వారా ఈ భూమి తడిచిందో, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ నేల లేకపోతే ఈ భూమి రక్తాన్ని ఆస్వాదించడం ప్రారంభించింది. ఆ రోజు నుండి హత్యలు ఎక్కువైపోయాయి. ఆ రోజు నుండి ఒకడికి ఒకడు చంపుకోవడాలు ఎక్కువైపోయాయి. నరఘోష ఆ రోజు నుండి ఎక్కువగా ఈ భూమిపైన, ఘోష అంటే ఆ గోల, ఆ ఏడుపు, ఆ రక్తము ఈ నేల రోజు రోజుకి ఆశిస్తూనే ఉంది, రోజు రోజుకి అడుగుతూనే ఉంది. కొన్ని వేలాది మంది ప్రజల యొక్క రక్తము ద్వారా ఈ యొక్క నేల తడిచి ముద్దవుతూ ఉంది ప్రతిరోజు. ఎందుకో తెలుసా? నరహత్య ఆ దినము నుండి ప్రారంభమైంది. దీన్నే భౌతికమైనటువంటి హత్య అంటారనమాట. భౌతికమైనటువంటి హత్య. భారతదేశంలో మానభంగం చేయబడో, లేకపోతే ఒకరిని హత్య చేసో, ఇలా భౌతికమైనటువంటి హత్యలు అంటే ఎదురు బదురుగా ఫేస్ టు ఫేస్ వారు కలబడి ఒకరిని ఒకరు చంపుకునేటువంటి పరిస్థితులనే భౌతికమైనటువంటి హత్య అని అంటారన్నమాట. ఇది ఒక రకం. ఇక్కడ రెండో రకం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? పర్సనల్ మర్డర్. పర్సనల్ మర్డర్ అంటే వ్యక్తిగతమైనటువంటి హత్య. వ్యక్తిగతమైనటువంటి హత్యనే సూసైడ్ అంటారన్నమాట. సూసైడ్ అసలు ఎందుకు చేసుకుంటారు? ఆత్మహత్య అనేది ఎందుకు చేసుకుంటారంటే జీవితం మీద విరక్తి పుట్టి ఏమీ చేయలేనిటువంటి నిస్సహాయ స్థితిలో, ఇంకా నాకు సహాయం అనేది రాదు, ఇంకా నా బతుకులో బాగుపడేటువంటి రోజులే లేవు, ఇంకా నా జీవితాన్ని ఎక్కడితో ముగించేస్తే ఒక పని అయిపోద్ది, ఇంకా జీవితం మీద ఆశలన్నీ వదిలేసుకునేటువంటి వారు తీసుకునేటువంటి నిర్ణయం ఏమిటంటే ఆత్మహత్య. ఇలాగే ప్రతి అరగంటకి ఒక యవనస్తులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారంట మన దేశంలో. ప్రతి అరగంటకి ఒకరు. అంటే రోజుకి 24 గంటలు. 24 గంటలు అంటే ఎంతమంది పోతున్నారు రోజుకి? ఇంచుమించు 48 మంది. రోజుకి 48 మంది యవనస్తులు కేవలం ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. ఇది రఫ్గా వచ్చినటువంటి క్యాలిక్యులేషన్. రఫ్గా, ఇంకా లెక్కల్లో లేకుండా చచ్చిపోయేటువంటి వారు కొన్ని వందల మందే ఉంటారు రోజుకి. యవనస్తులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. దాంట్లో మ్యాక్సిమం ఎక్కువ మంది యవనస్తులే ఉంటున్నారు. కొంతమంది ఇంకా కుటుంబ బాధ్యతను భరించలేక, అప్పుల బాధలు భరించలేక, మరికొంతమంది పెద్దవారు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఒకరి ప్రాణాన్ని తీసినా, నీ ప్రాణాన్ని నువ్వు తీసుకున్నా, నువ్వు నరహత్య చేసినటువంటి వాడివే. నీకు క్షమాపణ లేదు. నువ్వు పాపం చేసినటువంటి వాడివే. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వాడివే. కుటుంబ పరిస్థితులను బట్టి ఆత్మహత్యే నాకు శరణ్యం అనుకుంటున్నావేమో. నీకున్నటువంటి అవమానాలను బట్టి, నీ కుటుంబంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులు బట్టి నాకు ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నావేమో. నువ్వు ఆత్మహత్య చేసుకున్నావంటే దేవుడి దృష్టిలో పాపిగా నువ్వు కనబడతావు. తాత్కాలికముగా ఆ యొక్క సమస్యల నుండి బయటపడడానికి నువ్వు ఆ మార్గాన్ని ఎంచుకోవడానికి నువ్వు ఎదురు చూస్తున్నావేమో, కానీ ఆ తరువాత వచ్చేటువంటి భయంకరమైనటువంటి ఘోర ఆ శిక్షను నీ జీవితంలో తప్పించుకోలేవు. ఈ బాధలే తట్టుకోలేనటువంటి వాడవు, ఈ శ్రమనే తట్టుకోలేనటువంటి వాడవు, అగ్ని ఆరకుండా పురుగు చావకుండా ఉన్నటువంటి ఆ మహా అగ్నిగుండమును, ఆ నరకాగ్ని నుండి ఏ విధంగా తప్పించుకోగలవు? తప్పించుకోగలిగినటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ఎక్కడే నువ్వు నీ జీవితాన్ని బలవంతంగా ముగించేసుకుని నువ్వు వెళ్ళిపోతే, నీ పరిస్థితులు బట్టి నువ్వు వెళ్ళిపోతే, ఎవడో మోసం చేశాడని నువ్వు నీ జీవితాన్ని ముగించేసుకుంటే, వ్యక్తిగత హత్య అంటే ఎవడు నిన్ను చంపడం, నిన్ను నువ్వే చంపేసుకుంటావు. దేవుడు అంటున్నాడు అది కూడా పాపమే. నీ ప్రాణము తీసుకునేటువంటి అధికారం నీకు లేదు. నీలో జీవాన్ని పెట్టినటువంటి దేవునికే నీ యొక్క ఆత్మను తీసుకునేటువంటి అధికారం ఉంది. ఆయన తీసుకునేంత వరకు ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎంత దుర్భరమైనటువంటి జీవితమైనా నువ్వు బతకాలంతే.
నువ్వు ప్రార్థన ద్వారా దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన ఎన్ని పరిస్థితులు మార్చలేదు, ఎంతమందిని పైకి లేవనెత్తలేదు. నువ్వు ఆయన పాదాలు పట్టుకోవాలి. బుద్ధి లేనోళ్ళగా ఆత్మహత్యలు చేసుకోవడం కాదు. చావాలంటే ఎక్కువ ధైర్యం కావాలి కదండి. బతకాలంటే ఏముంది, మామూలుగా బతికేచ్చు, కానీ చావాలంటేనే ఎక్కువ ధైర్యం కావాలి. ఆ చచ్చిపోయేటువంటి సమయంలో ఆ యొక్క బాధను భరించాలి. అంతకంటే ముఖ్యంగా ఇప్పుడు బలవంతంగా ఉరేసుకున్నటువంటి వాడైనా, బలవంతంగా ఈయన మందు అయినా తాగిన వాడికైనా, ఎవ్వడికైనా వాడికి ఆఖరి నిమిషంలో బతకాలని ఆశపడుతుందంట. ఆ బాధను భరించలేక ఈ ఊపిరి నొక్కేసి గుడ్లన్నీ బయటకు వచ్చి నాలుగంతా కూడా ఇదైపోయి, అంటే ఈ శరీర బరువంతా కూడా పీక మీద గొంతు మీద ఏలాడుతూ ఉంటే వాడు చూసేటువంటి నరకం ఎవడు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేడు, ఎవడు కూడా వివరించి చెప్పలేడు. అంత దారుణంగా ఉంటుంది. అది ఎప్పుడైతే ఆ స్టూల్ తంతాడో మరో నిమిషం ఆడు కనిపిస్తుంది. ఎవడన్నా చూస్తే బాను, ఎవడన్నా రక్షించే బాను, ఆడు మాట్లాడి కేకలేయాలన్న గొంతులో నుంచి మాట రాదు. ఆడి ఆలోచన ఎక్కడున్నది ఎక్కడే ఆగిపోద్ది. చాలా దారుణం, చాలా దారుణం. చచ్చిపోవడానికి చాలా ధైర్యం కావాలి. అదేదో బ్రతికి చూపిస్తే, దేవుని పాదాలను పట్టుకుంటే, ఆయన శరణు కోరితే ఆయన ఎలాంటి వారినైనా పైకి లేవనెత్తేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నీది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అయినా, ఎంత భయంకరమైనటువంటి బ్రతుకైనా, ఎవ్వడు నిన్ను దగ్గరికి చేరదీయకపోయినా యేసయ్య నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఆయన నమ్మినా నమ్మకపోయినా, ఆయన దూషించినా, ఆయన గేలు చేసినా, నీకు నీవు ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన శరణు కోరి బ్రతిమాలుకొని ప్రార్థించినప్పుడు ఆయనని విడిపించి నిన్ను పైకి లేవనెత్తగలిగినటువంటి ప్రేమమయుడు. హల్లెలూయా. యేసయ్య కంటే జాలి కలిగినటువంటి వాడు ఎవ్వడూ లేడు, ఈ లోకములో ఎవ్వడూ లేడు, ఏ దేవుడు లేడు. కనుక దేవుని పాదాలను పట్టుకుంటే నీ సమస్యకు పరిష్కారం జరుగుతుంది. కానీ బలవంతముగా నీ వ్యక్తిగత హత్యను నువ్వు చేసుకోకూడదు. మరికొంతమంది ఏం చేస్తారంటే త్రాగుడు అలవాటు, వ్యసనాల ద్వారా వారి జీవితాన్ని వారు పాడు చేసుకుంటారు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకునేవాడు అరగంటకో 10 నిమిషాలకో చచ్చిపోతే, ఈ త్రాగుడు వ్యసనాలతో ఉన్నటువంటి వాడు 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో సత్తాడు. అందుకనే దేవుడు దురలవాట్లకు దూరంగా ఉండమన్నాడు. వ్యసనాలు కూడా ఆత్మహత్యతో సమానం. అందుకే దేవుడు వ్యసనాలకు దూరంగా ఉండమన్నాడు. ఈ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇప్పుడు ప్రతి ఓడు తాగేసి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అవునా? ఇప్పుడు కుర్రోళ్ళు చాలామంది మందిరానికి రాలేదు, వీళ్ళు పెద్ద పోటీగాళ్ళకి వెళ్ళిపోయారు. ఆదివారం కూడా ఏదో ఉత్తరం మళ్ళీ జెండా పట్టుకోపోతే ఇంకా పార్టీ గెలవదేమో. మరి ఆదివారం వీడు జెండా అట్టుకుంటేనే పార్టీ గెలిచేసినంత ఫీలింగ్ ఎత్తాడు. వీడి పేరు కూడా ఆడికి తెలియదు. ఎవడికి? ఆ పైన కూర్చున్నోడికి. వీడి పేరు కూడా తెలియదు. వీడు మాత్రం ప్యాంట్లన్నీ ఎక్కేసేసుకుని చెమట్లు కాచుకొని తిన్నో తినకో ఆ ఎండలో జెండాలో మోసుకొని వెళ్ళిపోతాడు. వీడికంటే పనికిమాలినోడు ఎవడన్నా ఉంటాడా? అమ్మా, అంతకంటే పనికిమాలి జీవితం ఏమైనా ఉంటుందా? ఎప్పుడు ఏది చేయాలి అదే చేయాలి. ఈ 6 రోజులు తిరుగుతున్నా సరిపోదా? ఇంక ఈరోజు కూడా తిరిగేయాలి. మరి ఇంక ఇలా తిరుగుతున్నప్పుడు ఆడేం చేస్తాడు? మారు మనసు లేనాడు, అధికారులు మారు మనసు లేని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు? కుర్రోళ్ళు రండి, చల్లగా తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి, మరలా సాయంత్రం జెండాలు ఎట్టుకుని వచ్చేయండి అంటే వీడు దూరిపోతాడు. దాంట్లో పనికి మాలిన జీవితం. ఎద్దుల్లాగా ఉంటాడు ఒక్కొక్కడు, బుద్ధి బుర్ర పెరగదు. ఆడెనకాల తిరిగినంత మాత్రం నీ బతికేనా బాగుపడిపోద్దా? నీకేమన్నా పెద్ద బంగళా కట్టించేస్తాడా? నీ అభిమానం ఏదో ఓటేసి చూపించాలి, జెండాలట్టుకుని వెనక తిరిగి కాదు. ఆడిచ్చేటువంటి తాగుడికి అలవాటు పడిపోయి నీ బతుకుని నాశనం చేసుకోవడం కాదు. ఆడిచ్చేటువంటి ఆ యొక్క త్రాగుడు తాగేసి బండి మీద కాళ్ళ మీద ఆన్ని యాక్సిడెంట్లు చేసుకుని ఇంట్లో బాధపడుతూ కూర్చోవడం కాదు. ఉన్నారు కొంతమంది అలాంటి వాళ్ళు.
ఇప్పటికైనా బతుకు మార్చుకో. 6 దినాలు తిరుగుతున్నావు, అది నీ ఇష్టం. తిరిగితే తిరిగావు, నీ అభిమానాన్ని చూపిస్తున్నావు, తిరిగితే తిరిగావు 6 రోజులు. ఎవడో కాదండు, నీ ఇష్టం. ఆ తిరగడం కూడా కొద్ది యథార్థంగా మంచిగా, ఏ అలవాట్లు వ్యసనాలు వాటి జోలికి వెళ్లకుండా అభిమానంతో తిరిగా పోతే పోయింది. ఆదివారం కూడా నువ్వు దేవుని మందిరాన్ని ఎగ్గట్టి ఆడిచ్చేటువంటి త్రాగుడుకో దానికో దీనికో. మనిషి బుద్ధి మారాలండి. అందుకే మన పిల్లలకి చదువుని చెప్పించాలి. చదువుకున్నవాడు ఎవడు రోడ్ల మీద పడి ఇలాంటి తాగుడికి, బిర్యానీ పొట్లాలకి జెండాలు పట్టుకుని తిరగడం. నీ పిల్లలని చదివించండి. ఏది ఉత్తమమైనదో, ఏది మంచిదో ఆడికి కనీస జ్ఞానం అనేది వస్తుంది. పనికి మాలిన వాళ్ళకి రోడ్ల మీద వదిలేకండి గంగిరెద్దులాగా. ఇలాంటి వ్యసనాలకి లోనైపోయి చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? వ్యక్తిగతమైనటువంటి హత్య. అలవాటు ఆ రోజుతో వదిలేడు. ఎలక్షన్ అయిపోయిన వెంటనే అలవాటు పోద్దండి. ఎలక్షన్లో తాగిన అలవాట్లో రోజు తాగడం మొదలెడతాడు. రోజు తాగడం ఫ్రీగా వస్తుందని చెప్పి ఎలక్షన్ ఇంకా 2 నెలలో, 2 నెలలో ఉంది. ఈ 2 నెలలో నెల ఆడు మొత్తం ఎప్పుడు దొరికితే అప్పుడు గంటకి తాగేస్తాడు, ఫ్రీగా వస్తుందని. పోయేదెవడో ఆడు పోతున్నాడా? ఆడు ఆరోగ్యంతో బాగానే ఉన్నాడు, వేలాది కోట్లు సంపాదించాడు, సుఖ సంతోషాలతో బాగానే ఉన్నాడు. ఆ రాజకీయాలను తప్పుకున్నా ఆడు మనవరాళ్ళు కాలు మీద కాలు వేసుకుని బతికేటువంటి సత్తా వాడుకుంది. కానీ నీకేముంది? నీ మొహం ఉంది. నువ్వు తాగే తాగుడు వల్ల అనారోగ్యం వస్తే బాగు చేసుకునే సత్తా ఉన్నదో. ఎందుకు వచ్చి నువ్వు కొద్దిగా ఆలోచించాలి. అభిమానం మీద 2 కిలోమీటర్లు ఆల్తో పడి తిరిగా చాలు, అంతకన్నా ఇంకేం అక్కర్లేదు. ఆడు ఎక్కడికి వెళ్తే అక్కడ, ఆ ఊరికి ఈ ఊరికి, ఈ ఊరికి ఆ ఊరికి, ఆడిచ్చిందల్లా తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుని మరణ పంచం మీద పడుకుంటాం. లివర్ పోయింది, ఏదో పోయింది. ఎవడొచ్చి ప్రార్థన చేస్తాడు? ఆడు అక్కడి నుంచి వచ్చేస్తాడేంటి? ఆడక్కడి నుంచి అలాగా అయ్య బాబోయ్ నా కోసం జెండాలు పట్టుకుని తిరిగేసి నా మందు తాగి పడిపోయాడు, ఆడికి నేను అర్జెంటుగా నేను వెళ్ళి పరిమితి వచ్చేస్తాడండి అక్కడి నుంచి. నీ మొహం వస్తాడు, నీ కోసం ఏం రాడు. అసలు నీ పేరే తెలియదు ఆడికి. అంతేంది, నీ ఇంటి పక్కడే రాడు నీకు చూసి అయ్యో తేగ తాగేహాడు రాడా, తేగ తాగేహాడు. నేను ఆడు పక్కనే ఉండి మరి ఏం చేస్తాం? తాగేస్తాను చప్పలు కొట్టి ఎంకరేజ్ చేసాడే మేడం, తాగరా. అందుకే చూడండి, వ్యక్తిగతమైనటువంటి హత్య ఈ వ్యసనముల వలన, అలాగే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆత్మహత్యల వలన వ్యక్తిగత హత్యలు చేసుకొని హంతకులుగా చాలామంది పాపులుగా మిగిలిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇంకొక రకమైనటువంటి హత్య ఉన్నది. దాన్ని ఏమంటారంటే మెర్సీ కిల్లింగ్ అంటారనమాట. మెర్సీ కిల్లింగ్ అనేది హాస్పిటల్స్లో ఎక్కువ జరుగుతూ ఉండదు. విదేశాల్లో ఒక సిస్టమ్ ఉంది. విదేశాల్లో ఒక సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు ఎవడైనా మరణ పడక మీద ఉన్నాడు అనుకోండి, ఇంకా అది బాధ భరించలేకపోతున్నాడు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిందో లేకపోతే సంథింగ్ కొన్ని రోగాలు వస్తే, కొంతమందికి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి దాన్ని ఏమంటారు, రేడియేషన్ పెడతారు. ఆ రేడియేషన్ పెట్టి ట్రీట్మెంట్ చేసేటప్పుడు నరకం చూసేస్తారు. ఎంత నరకం అంటే బతుకుండి ఇంకా మనం చెప్పలేమన్నమాట. జుట్టుడిపోయి సన్నగా అయిపోయి తినలేరు, తాగలేరు, ఉండలేరు, పడుకోలేరు, నుంచోలేరు, కూర్చోలేరు, నడవలేరు. అబ్బో భయంకరమైన బాధ. అలాంటి వారికి ఎలా ఉంటుందంటే చచ్చిపోతే బాగుంటుంది, ఇంకా ఈ రోగంతో నేను భరించలేను. మరి కొంతమందికి అయితే ఇంకా నిస్సహాయ స్థితిలో కోమలోకి వెళ్ళిపోయినటువంటి వారు, అలాంటిటప్పుడు ఏం చేస్తారంటే సీరియస్ అంటే ఐసీయూలోనే పక్కన ఒక రెడ్ బటన్ లాంటిది ఉంటుందండి. దాన్ని వీడి కనుక ప్రెస్ చేసాడనుకో, అంటే నాకు చచ్చిపోవాలని ఉంది, నన్ను చంపేయండి అని అర్థం అన్నమాట. అప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే అన్నీ పరిశీలించుకొని వాడు వాంగ్మూలం అన్నీ కూడా తీసుకొని వాడికి ఏం చేస్తారంటే మెడిసిన్ ఇచ్చి వాడిని చంపేస్తారు. ఇప్పుడు మన దేశంలో కూడా మనకు అలాంటి బటన్ సిస్టమ్ ఏం లేదు, కానీ కుటుంబస్తులు అమ్మ ఆ బ్రెయిన్ డెడ్ అయిపోయింది, లేకపోతే ఆడు కోమలోకి వెళ్ళిపోయాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. అలా ఉండడం కంటే అనేక డబ్బులు ఖర్చు అయిపోతాయి, లేకపోతే అలా ఉన్న బతికిన శవంలో ఉంటాడు, ఆడి వల్ల ఉపయోగం ఏం లేదు. అందుకని ఆడు గుండెకాయ, మెడకాయ, ఆకాయలు, ఈగిరి మొత్తం
కళ్ళు అవన్నీ పీకేసి ఎవరికైనా దానం ఇచ్చేయండి అని చంపేస్తాం అంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అయ్యి బాబోయ్ ఇంకా ఆడు బతికిరాడేమో, బతికిన వేస్ట్ ఏమో, ఇంక ఇవన్నీ ఎక్కడ చేస్తాం, చంపేయండి అన్ని, ఆడు గుండు తీసి ఆడుకోవడికి దానం ఇచ్చేయండి అంటారు. వాక్య ప్రకారం చూస్తే ఇవన్నీ కూడా కరెక్ట్ అయినవి కాదు. గుండె దానం చేయడం అది మనం ఉత్తమమైనటువంటి వాటిగా మనం చూస్తామేమో, కానీ వాక్యానుసారముగా ఒక వ్యక్తిని బలవంతముగా చంపడం అనేది అది సరైనది కూడా కాదు. ఎందుకంటే కోమాలో ఉంటాడు, ఆడికి ఏం తెలుసు అని చంపేస్తారని కుటుంబస్తులు చెప్పేస్తారు. ఏడ్చేస్తారు 4 సార్లు ఏడ్చేసి, ఇంకా సరే చంపేయండి అండి. ఇంకా మెర్సీ కిల్లింగ్ అంటారన్నమాట దాన్ని. మెర్సీ కిల్లింగ్ అంటే జాలితో చంపేస్తారు. దాన్ని కూడా దేవుడు హత్య కిందే భావిస్తూ ఉన్నాడు. చాలామంది మరణాశయంలో ఉన్నటువంటి వారిని దేవుడు చాలామందిని అద్భుతకరంగా లేవనెత్తాడు. దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచి నీ పరిస్థితి ఏదైనా, నీ జీవితాన్ని అనేది దేవుడు మాత్రమే తీసుకోవాలి, ఇంకొకటి తీయడానికి వీల్లేదు. నువ్వు తీయకూడదు, నీ అంతటా నువ్వు చంపుకోకూడదు, ఎవడు నిన్ను చంపకూడదు. ఆ చంపిన వాడికి ఏమవుద్దంటే వాడికి దేవుడు అంటాడు, నువ్వు పాపము నరహత్య చేసినటువంటి వాడు. ఆ బెడ్ మీద ఉన్నవాడికి బతకాలనే ఉంటుంది, కాకపోతే కోమలు ఉంటాడికి ఏం తెలియదు బాబు, బ్రెయిన్ డెడ్ అయినా లేకపోతే ఇదే. కానీ వీళ్ళు ఏదో కుటుంబస్తులు వాంగ్మూలం అది ఇది అని చెప్పేసి వాడికి మరణాన్ని ప్రకటించేసి ఏదో ఒక రోజు అని చంపేశాడు, గుండెకేలా అయినా తీసుకుని వాళ్ళు ఆడికి ఈడికి పంపించేస్తారు. మెర్సీ కిల్లింగ్ అంటారు. దాన్ని కూడా దేవుడు బైబిల్ గ్రంథం ఒప్పుకోవట్లేదు. అలాగే ఇంకొకటి ఆఖరిగా ఒక విషయం ఉంది. ఇది ఏమిటంటే ప్రీనెటల్ మర్డర్. ప్రీనెటల్ మర్డర్ అంటే అబార్షన్ చేయించుకుంటారు కదా కొంతమంది. ఇది కూడా చాలా పాపం, అది కూడా నరహత్య. కొంతమంది అమ్మాయి పుట్టిందో అబ్బాయి పుట్టిందో చూడమంటారు, అదే అమ్మాయి అయితే అబార్షన్ చేసేయమంటారు.